తమిళనాడులోని కల్లకుర్చి జిల్లా వలయంపట్టు గ్రామంలో ఒక సాధారణ కుటుంబం నివసించేది. ఆ చిన్న ఇంట్లో సెల్వి, తన భర్త, ఇద్దరు కొడుకులు సిద్ధార్థన్, మకిలలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తోంది. ప్రతి స్త్రీకి తన భర్తే ప్రపంచం. కానీ ఆ ప్రపంచం ఆమెకు ఒక్క క్షణంలో కుప్పకూలిపోయింది. సెల్వి భర్త హఠాత్తుగా అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పుడు ఆమె వయసు కేవలం 25 ఏళ్లు మాత్రమే. ఇద్దరు లేత మనసున్న కొడుకులు, చేతిలో చిల్లి గవ్వలేని దయనీయ పరిస్థితి ఆమె సొంతమైంది. భర్త మరణం సెల్వి మనసులో ఒక పెద్ద శూన్యాన్ని, తీరని వేదనను మిగిల్చింది. కానీ ఆమె తన కొడుకుల పసిముఖాల్లో తన భవిష్యత్తును, ఆశలను వెతుక్కుంది. కుటుంబ పోషణ కోసం కూలి పనులు మొదలుపెట్టి ఆపై ఒక చిన్న కిరాణా కొట్టు నడిపింది. చదువు మాత్రమే మనకు మంచి మార్గాన్ని చూపుతుంది అని తన కొడుకులకు రోజు ధైర్యం చెప్పేది. కష్టాల్లో ఉన్న కన్నీళ్లను దిగమింగుకొని పిల్లలను చదివిస్తూ ఆ ఇంటికి ధైర్యమైన ఆసరాగా నిలబడింది. ఆ రోజుల్లో ఆమెకు ఉన్నది ఒక్కటే ఆశ. తన బిడ్డలు పెద్దవాళ్ళై ప్రయోజకులు కావాలని కోరుకుంది. కానీ తన బిడ్డల భవిష్యత్తు కోసం ఆమె పడుతున్న కష్టాన్ని చూడలేని సమాజం ఆమెను మరోలా చూసింది. ప్రతిరోజు ఆమె జీవితంలో ఒక కొత్త సవాల్, ప్రతి నిమిషం ఒక అగ్ని పరీక్షలా మారింది. ఆమె కష్టం వెనుక ఒక గొప్ప త్యాగం ఉంది. అది కాలక్రమేణా ఎవరికీ అర్థం కాని రహస్యంగా మిగిలింది. మగదిక్కులేని ఆ నిస్సహాయ స్త్రీ పట్ల సమాజం చూపిన తీరు ఆమె ఆత్మాభిమానాన్ని గాయపరిచింది. అయినా సెల్వి ఎవరి ముందు తలవంచకుండా తన బిడ్డల కోసమే జీవిస్తూ ఆ కష్టాలన్నింటినీ భరించింది. ఇది కేవలం ఒక సాధారణ తల్లి కష్టాల కథ కాదు. ఒక స్త్రీ తన ఉనికి కోసం పడ్డ వేదన. గ్రామంలో ఎవరైనా ఆమెతో కాసేపు మాట్లాడితే చాలు రకరకాల పుకార్లు పుట్టించేవారు. ఆమె ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు అంటూ కొందరు అక్రమ సంబంధాలు అంటకట్టారు. సెల్వి ఆత్మగౌరవాన్ని ఆ ఊళ్ళో ఎవరూ గుర్తించలేకపోయారు. అందరూ ఆమెను అనుమానంతోనే చూశారు. తాగిన మైకంలో కొంతమంది వరుసకు బావలు ఆమెను నానా విధాలుగా వేధించడానికి ప్రయత్నించారు. డబ్బులు ఎరవేసి ఆమె నిస్సహాయతను ఆసరాగా తీసుకొని లొంగదీసుకోవాలని చూశారు. తన బిడ్డల పరువు పోకూడదని, చనిపోయిన భర్త పేరు నిలవాలని, తన మానం కాపాడుకోవాలని అవన్నీ మౌనంగా భరించింది. నేను నా బిడ్డల పరువుని ఎప్పుడు బజారున పెట్టను అని తన మనసులోనే కుమిలిపోయింది. సెల్వి ఒంటరి ప్రయాణం ఎన్నో కన్నీళ్లతో సమాజపు ముళ్ళ బాటలో అలా సాగిపోయింది. సెల్వి నివసించే ఒక చిన్న ఇంట్లో కనీసం ఒక మరుగుదొడ్డి కూడా లేని దుస్థితి ఉండేది. రాత్రి సమయాలలో బహిర్భూమికి బయటకు వెళ్లడం ఆమెకొక నరకప్రాయమైన అనుభవంగా మారేది. ప్రతి అడుగులోనూ అనుమానపు చూపులు, ప్రతి ప్రవర్తనపై సమాజపు నిందలు మోపేది. భర్త లేని మహిళ అంటే ఈ సమాజం దృష్టిలో ఒక తేలికపాటి వస్తువుగా మారిపోయింది. ఎవరైనా పొరపాటున ఆమెతో కాసేపు మాట్లాడితే చాలు ఊరంతా పనిగట్టుకొని పుకార్లు పుట్టించేవారు. ఆమెకు ఈ వయసులోనే మోజు తీరడం లేదు అంటూ రకరకాల దుర్మార్గపు ప్రచారాలు చేసేవారు. సెల్వి పడుతున్న నిజమైన ఆవేదనను, ఆమె ఆత్మగౌరవాన్ని ఆ ఊళ్ళో ఎవరూ గుర్తించలేకపోయారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా ఉన్న ఆమెను చూసి కొంతమంది కామదృష్టితో వేధించేవారు. డబ్బులు ఆశ చూపి ఆమె నిస్సహాయతను ఆసరగా చేసుకొని లొంగ తీసుకోవాలని చూశారు. కానీ సెల్వి మాత్రం తన ఆత్మాభిమానాన్ని ఏనాడు ఎవరి ముందు తాకట్టు పెట్టలేదు. నా బిడ్డల పరువు బజారున పడే పని నేను జీవితంలో ఎప్పటికీ చేయను అని గట్టిగా నమ్మింది. ఒకసారి ఒక దూరపు బంధువు ఆమెకు మంచి పెళ్లి సంబంధాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. నీకు చిన్న వయసు, ఇంకా జీవితం ఉంది, పెళ్లి చేసుకో అని ఆమెను ఎంతో ఒప్పించారు. అప్పటికి ఆమె పెద్ద కొడుకు 10వ తరగతి చదువుతూ ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. తల్లి పెళ్లి వార్త విని ఆ చిన్నారి కొడుకు అమాయకత్వంతో తల్లిని తీవ్రంగా నిలదీసి తిట్టాడు. ఈ వయసులో నీకు పెళ్లి అవసరమా? మా పరువు ఊళ్ళో తీయకమ్మా అని కొడుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొడుకుల మాటలకు కుంగిపోయిన సెల్వి వారి కోసమే తన పెళ్లి ఆలోచనను పూర్తిగా విరమించుకుంది. సమాజం తనను అనుమానిస్తున్న ప్రతిసారి ఆమె గుండె పగిలిపోయేలా లోపల ఏడ్చేది. ఎవరి సహాయం కోరలేక, ఎవరికీ తన బాధ చెప్పుకోలేక తనలో తనే కుమిలిపోయింది. చివరికి కష్టపడి సంపాదించిన డబ్బులతో తానే స్వయంగా ఇంట్లో ఒక బాత్రూమ్ నిర్మించుకుంది. ఆ చిన్న నిర్మాణం ఆమెకు సమాజం ముందు తల ఎత్తుకునే ధైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె ఒంటరితనం ఆమెను మానసికంగా మరింత కృంగదీయసాగింది. తన బిడ్డల భవిష్యత్తు కోసం ఒక తల్లి పడే ఈ అంతులేని వేదన ఎవరికీ అర్థం కాలేదు. బయటకు గట్టిగా నవ్విన ఆమె అంతరంగం మాత్రం ఎప్పుడో ఒక అగ్నిపర్వతంలా మండిపోతూనే ఉండేది. సమాజపు ముళ్ళ కిరీటాన్ని తలదాచుకుని సెల్వి తన జీవితపు పోరాటాన్ని అలాగే కొనసాగించింది. కాలం గడిచింది. సెల్వి పెద్ద కొడుకు సిద్ధార్థన్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం పొందాడు. కాలేజీలో చేరిన మొదటి రోజు అందరి పిల్లల వెంట వారి తల్లిదండ్రులు వచ్చారు. కానీ సిద్ధార్థన్ మాత్రం తన తల్లి సెల్వితో మాత్రమే ఒంటరిగా భయపడుతూ ఆఫీసులోకి వచ్చాడు. ఆ కాలేజీలోని ఒక మహిళా లెక్చరర్ ఆ దృశ్యాన్ని గమనించి సెల్వితో ఆప్యాయంగా మాట కలిపింది. నా కొడుకు బాగా చదువుకుంటాడు మేడం, ఫీజు ఆలస్యమైనా నాకు చెప్పండి అని సెల్వి అమాయకంగా కోరింది. ఆ లెక్చరర్ సెల్వి దీనస్థితిని, ఆమె ఇద్దరు పిల్లల కోసం పడుతున్న కష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ లెక్చరర్ సిద్ధార్థను తన దగ్గరకు పిలిచి ఒక కీలకమైన సలహా ఇచ్చింది. మీ అమ్మకు మళ్ళీ పెళ్లి చేయవచ్చు కదా, మీరేమో పెద్దవాళ్ళు అవుతున్నారు అని ఆమె ప్రశ్నించింది. ఆ మాటలు విన్న సిద్ధార్థన్ ఒక్క క్షణం షాక్కి గురై నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు.
మీ అమ్మ ఇన్ని ఏళ్లుగా మీకోసమే కష్టపడింది. ప్రతి ఒక్కరికి జీవితంలో తోడు కావాలి అని లెక్చరర్ వివరించింది. మహిళలకు తోడు లేకపోతే ఈ సమాజం ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో నాకు బాగా తెలుసు అని ఆమె కంటతడి పెట్టారు. ఆ లెక్చరర్ చెప్పిన మాటలు సిద్ధార్థన్ ఆలోచనల్లో ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించాయి. తను ఎంతో గౌరవించే ఆ మేడం మాటల్లోని నిజాయితీని ఆ యువకుడు పూర్తిగా గ్రహించగలిగాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సిద్ధార్థన్ తన తమ్ముడు మకిలలతో ఈ విషయాన్ని కూలంకుషంగా చర్చించాడు. తమ తల్లి పడుతున్న ఒంటరి బాధను, సమాజం చూపిన చిన్న చూపును తమ్ముడికి కళ్ళకు కట్టినట్లు వివరించాడు. అమ్మకు ఒక మంచి తోడు అవసరమని, ఇకనైనా ఆమె సంతోషం గురించి తాము ఆలోచించాలని చెప్పాడు. అన్న చెప్పిన మాట విన్న మకిలల కూడా వెంటనే తన పూర్తి అంగీకారాన్ని సంతోషంగా తెలిపాడు. కానీ అసలు సమస్య ఆ తల్లిని ఒప్పించడమేనని ఆ ఇద్దరు అన్నదమ్ములకు బాగా తెలుసు. వారు ఈ విషయాన్ని సెల్వి ముందు ప్రస్తావించగా ఆమె వెంటనే సున్నితంగా తిరస్కరించింది. నా గురించి మీరేం ఆలోచించకండి. మీ భవిష్యత్తు ముఖ్యం. నాకు ఈ వయసులో ఏది వద్దు అని కన్నీళ్లు పెట్టుకుంది. కానీ సిద్ధార్థన్ తన తల్లి నిర్ణయానికి వ్యతిరేకంగా వెనక్కి తగ్గేది లేదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తల్లి కళ్ళలోని కన్నీళ్లను తుడిచివేస్తూ ఆమెను ఎంతో ప్రేమగా బ్రతిమలాడి ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఒక కొడుకు తన తల్లి సంతోషం కోసం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం నిజంగా అద్భుతమైనది. బిడ్డల పట్టుదల ముందు ఆ తల్లి మనసు చివరకు కరిగిపోయి పెళ్లికి అంగీకరించింది. ఆ క్షణం ఆ చిన్న కుటుంబంలో చీకట్లు తొలగిపోయి ఒక కొత్త ఆశల క్రాంతి ప్రసరించింది. సెల్వి తన పెళ్లికి అంగీకరించడంతో ఆ శుభవార్తను వారి బంధువులకు అందరూ చెప్పారు. కానీ ఆ వార్త విన్న వెంటనే సొంత బంధువుల నుంచి ఊహించని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొడుకులు పెద్దవాళ్ళయ్యాక తల్లి పెళ్లి చేసుకోవడం ఏమిటి, ఎంత సిగ్గుచేటు పని ఇది అని చీత్కరించారు. రక్త సంబంధం ఉన్నవాళ్లే ఆమెను దారుణంగా నవ్వి సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని చూశారు. ఆ పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు ఒక్కరంటే ఒక్క బంధువు కూడా ఇందుకు అంగీకరించలేదు. అయినప్పటికీ సిద్ధార్థన్ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా తన ప్రయత్నం ఆపలేదు. తన తల్లిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే మంచి మనసున్న ఒక సరైన వ్యక్తి కోసం బ్రతికాడు. భార్యను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న ఒక మంచి వ్యక్తి సెల్వి కోసం దొరికాడు. ఆ పెళ్లి కొడుకును నేరుగా కలిసిన సిద్ధార్థన్ తన కుటుంబ పరిస్థితిని మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు. మా అమ్మను కంటికి రెప్పలా చూసుకోవాలి, ఎప్పుడూ కొట్టకూడదు, మేమే మీతో ఉంటాం అని షరతులు పెట్టాడు. మీ వృద్ధాప్యంలో మా అమ్మతో పాటు మేము కూడా మీకు కొడుకులుగా సేవ చేస్తాం అని భరోసా ఇచ్చాడు. సిద్ధార్థన్ మాట్లాడిన పద్ధతికి, ఆ యువకుడి పరిణతికి ఆ పెళ్లి కొడుకు పూర్తిగా మనసు మార్చుకున్నాడు. అలా ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఒక పవిత్రమైన గుడిలో ఆ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. సెల్వి ఆ వధూవరుల ఇద్దరు ఒకరినొకరు సంతోషంగా స్వాగతించుకుంటూ ఆ వివాహ వేడుకను పూర్తి చేసుకున్నారు. ఊళ్ళో బంధువులు ఎవరూ రాకపోయినా ఆమె కొడుకులే స్వయంగా దగ్గరుండి ఆ పెళ్లి జరిపించారు. పెళ్లి పీటల మీద తన తల్లి ముఖంలో కనిపించిన ఆనందాన్ని చూసిన ఆ కొడుకులు తన్మయత్వం చెందారు. ఆ క్షణంతో సెల్వి జీవితంలోని దశాబ్దాల కన్నీళ్లు, భయాలు అన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి అనిపించింది. ఒక భార్యగా ఆమె మళ్ళీ తన జీవితంలో ఒక కొత్త అందమైన అధ్యాయాన్ని ప్రారంభించింది. సిద్ధార్థన్ తన తల్లి పడిన కష్టాలన్నింటినీ కలిపి రైట్ టు మ్యారీ అనే పేరుతో ఒక పుస్తకం రాశాడు. ఒంటరి మహిళల హక్కుల గురించి ఆ పుస్తకంలో రాసిన అద్భుతమైన భావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ పుస్తకమే ప్రముఖ సినిమా దర్శకుడు శశిని, హీరో విజయ్ ఆంటోనీని ఎంతగానో ఆకర్షించింది. సమాజం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కొడుకులు అండగా ఉంటే ఏ తల్లి అయినా గెలవగలదని నిరూపితమైంది. ఎవరూ రాలేదని బాధపడిన సెల్వికి ఇప్పుడు సమాజం నుంచి ఎంతో గొప్ప గుర్తింపు లభించింది. ఆ బంధాల విలువను చాటి చెప్పిన ఆ అరుదైన వివాహం అందరికీ ఒక గొప్ప ఆదర్శంగా నిలిచింది. కష్టాల కడలిని ఈదిన సెల్వి జీవితం చివరకు అందమైన ప్రేమ ప్రయాణంగా విజయవంతంగా మారింది. సెల్వి స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత కథ ఇప్పుడు తమిళనాడు అంతటా సంచలనంగా మారింది. ఒక సాధారణ మహిళ సమాజపు కట్టుబాట్లను ధైర్యంగా ఎదిరించి గెలవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆమె జీవిత కథ ఆధారంగా టాలీవుడ్, కోలీవుడ్ తెరపై 100 దేవుళ్ళు అనే అద్భుతమైన సినిమా రూపుదిద్దుకుంది. స్వయంగా స్టార్ హీరో విజయ్ ఆంటోనీ అందులో యాక్ట్ చేశారు. ఆయన సెల్వి ఇంటికి వెళ్లి ఆమెను కలిసి ఘనంగా అభినందించారు. ఆనందంతో ఉప్పొంగిపోయిన సెల్వి కళ్ళల్లో ఆ రోజు ఆనంద బాష్పాలు ధారగా కారిపోయాయి. సమాజం ఇప్పుడు ఆమెను వేలెత్తి చూపడం మానేసి గౌరవంగా చూస్తుంది. సిద్ధార్థన్ ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన తల్లిని మహారాణిలా చూసుకుంటున్నాడు. మరి ఇందులో సెల్వి కొడుకులు తీసుకున్న నిర్ణయం సరైనదేనా? ఈ వయసులో ఆమె పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.